ఏలూరు జిల్లా సరిపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం నేడు కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధితో ముందుకు వెళ్తుందని వెల్లడించారు. అంతకుముందు ఎమ్మెల్యేకు గ్రామస్తుల ఘన స్వాగతం పలికి హారతులు ఇచ్చారు. గత ప్రభుత్వం ఒక్కో రోడ్డు నిర్మాణం కూడా చేయలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలల కాలంలోనే అనేక అభివృద్ధి పనులు చేసిందని హర్షం వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు ఈరోజు సీసీ రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈరోజు కార్యకర్తలు నాయకులు అందరితోటి ఈరోజు మంచిగా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లో ఎంత అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు. అలాగే ప్రతి ఒక్క పంచాయతీని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం తరఫున వేయాలని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చెప్పడం జరిగింది. తప్పకుండా రానున్న సంవత్సరం లోపే ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అందించే విధంగా కూటమి ముందుకు అడుగులు వేస్తుంది. అలాగే ఆ కూటమి నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్య కోసం ఈరోజు మా దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటిని పరిష్కరించి తీసుకుని మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే రానున్న ఆదివారం ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో హౌసింగ్ సంబంధించి కొత్త ఇల్లు ఓపెనింగ్కి యాప్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. నియోజకవర్గంలో ఎన్ని అయితే అర్హులు ఉన్నటువంటి ఎన్ని ఇళ్ళకి లబ్ధిదారులు ఉంటారో అంతమందికి కూడా రోజు యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే తప్పకుండా ఆ లబ్ధిదారులకి ఇల్లు ఇచ్చే విధంగా 4 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే 2014 to 19 వరకు ఎన్టీఆర్ హౌసింగ్ సంబంధించి బిల్స్ ఏమైనా పెండింగ్ పడినా సరే ఇమీడియట్లీగా ఆ హౌసింగ్ ఏఈ గారు సర్వే చేసి దానికి సంబంధించినటువంటి నిధుల్ని